ప్రభాస్ అను రాఘోపూడి హిస్టారికల్ మూవీ ప్రారంభమైంది. హీరోయిన్ ఎవరా అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇమాన్వి ఇస్మాయిల్ ని ఫైనల్ చేశారు. ఈవెంట్లో ప్రభాస్తో కలిసి ఫోజులు ఇచ్చిన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరి ఇమాన్వి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అను రాఘోపూడి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా ఫైనల్ అయింది ఇమాన్వి ఇస్మాయిల్. మృణాల్ నటిస్తుంది అని అన్నారు, కానీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది మృణాల్. రీసెంట్గా పూజా కార్యక్రమాల్లో ఇమాన్వి తడుక్కుమంది. ప్రభాస్కి పర్ఫెక్ట్ జోడీలా కనిపిస్తున్న ఇమాన్విని చూసి ఎవరిమే అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఈమె గతంలో సిల్వర్ స్క్రీన్ పై తలుక్కుమనలేదు. రీల్స్, డాన్సింగ్ టాలెంట్, ఎక్స్ప్రెషన్స్ చూసి ఫిదా కాని వారు లేరు. సోషల్ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ప్రభాస్కి తగిన జోడీ దొరికిందని, సిల్వర్ స్క్రీన్ పై ఈ జోడీ కొత్తగా ఉంటుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమా ప్రారంభోత్సవ సమయంలో ఇద్దరు కలిసి ఉన్న వీడియోకి తమ క్రియేటివిటీ జోడించి మరీ ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. పాకిస్తానీ మూలాలు ఉన్న ఇమాన్వి ఢిల్లీలో సెటిల్ అయింది. MBA పూర్తి చేసింది. చదువుపై కాన్సన్ట్రేట్ చేస్తూనే డ్యాన్స్ పైన మక్కువ పెంచుకుంది. వెస్ట్రన్తో పాటు కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకుంది. ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం సోషల్ మీడియాలో డాన్సులు, రీల్స్తోనే పాపులర్ అయింది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి యూట్యూబ్ ఛానల్ పెట్టేందుకు ప్రోత్సహించాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇమాన్వి ఫుల్ టైం డాన్సర్గా మారిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అంటూ ఆ ప్రపంచంలోనే మునిగి తేలింది. విదేశాలలో డాన్స్లో శిక్షణ తీసుకున్న ఇమాన్వి లాంగ్వేజ్తో పని లేకుండా అన్ని భాషల్లోని హిట్ అయిన సాంగ్స్కి స్టెప్పులేస్తూ లక్షల్లో ఫాలోవర్స్ని పెంచుకుంది. ఈ ఫాలోయింగే ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసేలా చేసింది. అలా అను రాఘోపూడి తీస్తున్నది పీరియాడిక్ ఫిలిం కావడంతో ఇమాన్వి క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంటుంది. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు అను సినిమాల్లో హీరోయిన్కి ప్రాధాన్యత ఉంటుంది. శేఖర్ కమల తర్వాత హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ ఆఫర్ చేయడంలో అను రాఘోపూడి బెస్ట్. ఇప్పుడు ఇమాన్వికి కూడా మంచి రోల్ ఆఫర్ చేస్తాడు అని టాక్. సుభాష్ చంద్రబోస్ పాలనలో జరిగే పీరియాడికల్ డ్రామా అని ఈ ప్రేమ కథలో ప్రభాస్ ఆర్మీ మెన్ గా కనిపించనున్నాడు అని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ని కూడా నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ నెల ఇమాన్వి కష్టానికి ఫలితం పాన్ ఇండియా హీరోతో ఛాన్స్ దక్కించుకోవటమే. ఇక ఈ ఢిల్లీ పిల్లకి ఆఫర్లు క్యూ కట్టేయడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.